నమస్కారం గరుడ బేకా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో బాబు జగజ్జీవన్రామ్ ఒకరు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులు దాదాపు పూర్తి. ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్న వైనం. పోలీసులు వాహనాలు మారుస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని తరలిస్తున్న వైనం. కలిగిరి మండలంలోని యాసిడ్ దాడి కలకలం. ఇళ్లు ఖాళీ చేయమని చెప్పినందుకే దాడి చేసిన వైనం. భారత రాజ్యాంగం దేశానికి వెన్నెముక లాంటిది. అలాంటి రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో బాబు జగజ్జీవన్రామ్ ఒకరని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దేశంలో రాజకీయ స్వాతంత్రం ఉంటే సరిపోదని, ప్రజలకు ఆర్థిక సామాజిక సమన్యాయ స్వాతంత్రం కావాలని జగజ్జీవన్రామ్ పోరాట సాధించారన్నారు. ఆయన పోరాట ఫలితంగానే రాజ్యాంగంలో పలు అంశాలను చేర్చడంతో నేడు మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. బాబు జగజ్జీవన్రామ్ 116వ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీహార్లో జన్మించిన జగజ్జీవన్రామ్ కేంద్రానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారన్నారు. తర్వాత వ్యవసాయ మంత్రిగా ప్రజల మేలు కోరి దేశ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచారని కొనియాడారు. అయితే ప్రస్తుత తరం దేశం కోసం పోరాడిన మహనీయులను మర్చిపోతుందన్నారు. విద్యార్థులకు మహనీయుల పేర్లు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం చాలా విచారకరమన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపేందుకు పోరాటం చేసిన బాబు జగజ్జీవన్రామ్ అడుగుజాడల్లో నడవాలన్నారు. అవుతుంది. డిఆర్ఓ గారు ఇతర అధికారుల సమక్షంలో మా పురా చైర్పర్సన్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గారు, సిటీ ప్రెసిడెంట్ గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జీవన్రామ్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం సంతోషం. అంబేద్కర్ ఆశయాలు కానీ, జగజ్జీవన్ ఆశయాలు కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ సామాజిక న్యాయం చేస్తుంది ఎవరంటే ముఖ్యమంత్రి జగన్మోహన్. ఎప్పుడు చరిత్రలో లేదు. మన తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇజ్రాయిల్ అనే మా సోదరుడికి, బొమ్మ ఇజ్రాయిల్ అనే మా సోదరుడికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. అది జగన్మోహన్ రెడ్డి అయితే సాక్ష్యం. అన్ని రకాలుగా సామాజిక న్యాయం చేయాలి అని మంచి ఉద్దేశంతో, మంచి మనసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెద్ద పెద్ద నాయకులు అంబేద్కర్ కానీ, జగజ్జీవన్రామ్ కానీ, పూలే గారు కానీ, జయంతులు, అదేవిధంగా సంస్మరణ దినాలు చేయడం కాదు, నాకు కూర్చొని కాదు. వాళ్ళ ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్ళినాడే రాజకీయ పరంగా రాజకీయ నాయకులు ఒక జీవితం సాధ్యమైనది. అటువంటి రాజకీయ నాయకుడి కింద మేము అందరం పనిచేస్తున్నాం. మేము అందరం గర్వంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా చెప్పగలం. పేదరిక నిర్మూలన కోసం పాల్గొంటున్నాడు జగన్ గారు. అందుకనే 3 లక్షల కోట్ల రూపాయలని పేదవాడి ఖాతాలో ఇటు జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఏదైతే జగజ్జీవన్రామ్ ఆశయాలు కానీ, పూలే గారి ఆశయాలు కానీ, అంబేద్కర్ ఆశయాలు కానీ నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఖచ్చితంగా చెప్పాము. తప్పకుండా పెద్దవాళ్ళు ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాగే జయంతులు, సంస్మరణ దినాలు చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క చేసిన కృషి, దేశానికి చేసిన కృషి, వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ ఆశయాల గురించి మాట్లాడుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తూ, భావి తరాల వారికి కూడా మనం చెప్పడానికి ఇదొక మంచి వేదికగా భావిస్తూ ఈ యొక్క సంస్మరణ, ఈ యొక్క జయంతి సభలో పాల్గొన్నాం. మేమందరం కూడా ప్రత్యేకంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాకినాడ నగరంలో కాకినాడ జగన్నాథపురం 21వ డివిజన్ మునగర్ మున్సిపల్ స్కూల్ నందు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కాకినాడ 30వ డివిజన్ వార్ఫ్ రోడ్లో వెయిన్ స్టాండ్ వద్ద గల ఆదిపరాశక్తి ఆలయానికి, అమ్మవారి ఆలయానికి కూడా చైర్మన్ దీప్తి, మాజీ కార్పొరేటర్ బన్నీ ఆధ్వర్యంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా 2 ఏళ్ల పండుగలకు దూరంగా ఉన్నామన్నారు. అమ్మదయతో ప్రస్తుతం పండుగలను మంచి వాతావరణంలో చేసుకోవడం జరుగుతున్నారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షులు సుంకల శివప్రసన్న, ఆలయ అధ్యక్షులు బొబ్బిలి సూరిబాబు, కోశాధికారి సూరిబాబు, సెక్రటరీ బొబ్బిలి సూరి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ నూకరాజు, వాసిశెట్టి శ్రీనివాస్, వెంకటేష్, కన్నా తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు స్థానిక ముత్తానగర్ స్కూల్లో సుమారు 2,93,00,000 రూపాయలతో నాడు నేడే అనే కార్యక్రమాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 15 క్లాస్ రూములు, అదేవిధంగా అధునాతనమైన టాయిలెట్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు 2,93,00,000 ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా ఉండటం వల్ల అభివృద్ధి కొంచెం దూరం అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఒకటే, అందరూ చదువుకోవాలి, అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ వైద్యం అందాలి. జగన్మోహన్ రెడ్డి గారు 3 వాటి మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి. అందరికీ వైద్యంలో భాగంగా ఆరోగ్యశ్రీని బాగా ఇంప్లిమెంట్ చేశారు. అందరికీ ఇల్లు ఉండాలి అని, సొంత గృహాలు ఉండాలనే ఉద్దేశం మీద కాకినాడ పట్టణంలో అందరికీ గృహాలకి పట్టాలు ఇచ్చాం. అదేవిధంగా చదువు బాగుండాలి అనడానికి నాడు నేడు కార్యక్రమంలో ఈరోజు నర్సరీ స్కూల్ నుంచి కూడా డిగ్రీ కాలేజీల వరకు అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. తప్పకుండా త్వరలోనే ఈ బిల్డింగ్లు, ఈ క్లాస్ రూమ్స్ పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత రాబోయే అకాడమిక్ ఇయర్లో రేపు జూన్ నుంచి ప్రారంభమయ్యే క్లాసులకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో అరుంధతి బాబు జగజ్జీవన్ రామ్ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ మొదటి వార్షికోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశానికి అనేక సేవలు అందించినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దళితులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే పూర్తి చేసుకొని 116వ సంవత్సరంలో అడుగుపడుతున్న సందర్భంగా మరి పాల్పేరు గ్రామాలని ఈ ర్యాలీలో దళితులందరూ ఏకమై పాల్గొనాలని మరీ పిలుపునిస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యపరిచినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. జోహార్ డాక్టర్ జగజ్జీవన్ రామ్. జోహార్ జగజ్జీవన్ రామ్. జై 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 రామా. జై రామా. నూట 15వ జయంతి పూర్తి చేసుకుని 116వ జయంతిలోకి అడుగు పెడుతున్న మన బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి మన పాలతీర దళితులందరూ సంతోషంగా జరుపుకోవడానికి మాకు మా యూత్, అంబేద్కర్ యూత్, అలాగే బాబు జగజ్జీవన్ యూత్ కలిపి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎక్కువ సహకారం ఇచ్చి, అలాగే యూత్ అందరూ కూడా మాకు అన్ని విధాల భోజనాల విషయంలోని, అలాగే ర్యాలీ విషయంలోని కూడా మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు. అలాగే మన పాకిరేపేట మండలం నుంచి మాకు ప్రెస్ మీట్ అడిగినప్పుడు, అలాగే మన కుమారు, అలాగే వెంకట గారు కూడా మాకు మా యొక్క ఆహ్వానాన్ని విని మాకు ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా వచ్చినందుకు వారు కూడా విలేకరులకు కూడా మాకు మా జైవీఎం ఎడ్యుకేషన్ ద్వారా, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ యొక్క యూత్ ద్వారా వారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పోలీసు వారు కూడా మేము అడిగిన అనంతరం ఎస్సీ గారు మాకు పర్మిషన్ ఇచ్చి, ఆ పర్మిషన్ మేరకు 2 కానిస్టేబుల్ కూడా మాకు ఇచ్చారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ముఖ్య అతిథిగా ఉన్న మన కాకాడ గాంధీ గారని మరి ఎండిఓ గారు మాకు సకాలంలో రాలేదు. ఆయన 1 గంటలో కూడా మా విగ్రహానికి పూలమాల వేయడానికి విచ్చేస్తున్నారు. వారు కూడా త్వరగా వచ్చారని వారు చెప్తారని వారిని కూడా మా మాట మేరకు, మా ఆహ్వానం మేరకు అంగీకరించి వారు మా కార్యక్రమానికి విచ్చేస్తుంటే మాల ఈ 2 దళిత జాతులు మా పక్క ఎస్సీ పేటలో అని ఏ కార్యక్రమం అయినా సరే మేము కలిసిమెలిసి చేసుకుంటూ, అలాగే అంబేద్కర్ యూత్ నుండి
అలాగే యూత్ వారు, అలాగే పెద్దలు ఎడాల కృష్ణ అని, అలాగే మాదిగ యూత్ నుండి, అలాగే కన్నరావు చిన్న, అలాగే రాజు పెద్ద, ఇంకా లవరాజు, ఇంకా రాజు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఎవరన్నా పేర్లుంటే మర్చిపోతే మన్నించండి. వీళ్ళందరికీ సహకారంతో ఈరోజు ఈ బాబు జగజ్జీవన్ యొక్క జయంతిని మేము ముందుకి సాగించుండగా మరి వీరందరి సహాయము, అలాగే గ్రామ పెద్దల సహాయం కూడా మాకు తోడుంటుందని ప్రెస్ మీట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్నాను. భారత మాధవి ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మరి పాయకురపేట మండలం పాల్తేరు గ్రామంలో మరి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ముందుగా అందరికీ కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము చెప్పబోయేది ఏంటంటే మరి ఆయన అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకి భారతరత్న ఇవ్వకుండా మోసం చేసింది. కాబట్టి త్వరలోనే బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తా. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ప్రభుత్వ ఆస్తులను అమ్మితే ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం. అదే దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఒక వర్గీకరణ అంశం పక్కన పెడితే మాలా మాదిగ రెల్లిలు ఉపకులాలు 59 కులాలు ఈ దేశంలో అత్యధికంగా ఉన్నారని మరి తెలియజేసుకుంటున్నాం. వర్గీకరణ విషయం తేలగానే మరి త్వరలో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలేది మరి దళితులేనని మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పాల్తేరు గ్రామ దళితులకు, మాలా మాదిగలకు జోహార్లు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఐకమత్యంతో చేస్తారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జ్యోతిరావు పూలే 11వ తారీఖున, 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయినటువంటి ఆయన పుట్టినరోజులు కూడా ఘనంగా చేయాలని మరి పిలుపునిస్తూ ఈ ర్యాలీని ముందు కొనసాగిస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టు నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లీకేజీల పాలన నడుస్తుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. త్వరలోని బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులు, ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ నేడు 10వ తరగతి ప్రశ్నాపత్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమేనని అన్నారు. విద్యార్థులకు తగిన న్యాయం జరగాలని, బండి సంజయ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారిని పోలీసులు అకారణంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో అకారణ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. సర్చ్ వారెంట్ లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా ఇళ్లలోకి వచ్చి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి బండి సంజయ్ గారిని, అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయినటువంటి బండి సంజయ్ గారిని వాళ్ళ అరెస్టు చేయడంలో కారణం ఏంటనేది పోలీసులు తెలపాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది తోకాడించుకుంటూ పోలీస్ వ్యవస్థ పనిచేయడం అనేది ఇవాళ ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం తగ్గుతుందనేది నేను తెలియజేస్తున్నాను. అలా ఏది ఉన్నా ఒకవేళ ఆయనను అరెస్ట్ చేయాలంటే దానికి తగిన రీతి ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకొని సర్చ్ వారెంట్తో సహా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలి. వితౌట్ సర్చ్ వారెంట్, వితౌట్ అరెస్ట్ వారెంట్ అకారణంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడినే సాక్షాత్తు ఆయనను తీసుకెళ్తుంటే ఇవాళ మామూలు జనానికి రక్షణ ఎక్కడుందని అడుగుతున్నాం. ఎదురు మాట్లాడద్దు, ప్రభుత్వం చేసిన తప్పిదాల గురించి మాట్లాడద్దు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన ఆ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడద్దు. లేకపోతే ఇవాళ 10వ తరగతి తెలుగు, హిందీ పేపర్ల లీకేజ్ గురించి మాట్లాడద్దు. ప్రభుత్వం ఏం చేసినా సై అని చెప్పి జీవుదురు అనే కాలానికి నయా నిజాం నవాబ్ లాగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ గారు మరి ప్రజలు ఏం మాట్లాడాలా? మిమ్మల్ని ఏది ప్రశ్నించద్దా? మీరు చేసిందే న్యాయమని కూర్చోవడానికి మేమేమన్నా బానిసలమా? తెలంగాణ ప్రజలు బతుకులు చిన్న భిన్నం కావడానికి మిమ్మల్ని మేము ఎన్నుకున్నది కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, ఇట్లా బండి సంజయ్ గారిని ఇప్పటికీ 10ల సంఖ్యలో అరెస్ట్ చేశారు. ఆయన సంగ్రామయాత్ర అంటే అరెస్ట్ చేస్తారు, చలో బాసర్ అంటే అరెస్ట్ చేస్తారు, చలో కామారెడ్డి అంటే అరెస్ట్ చేస్తారు. అలాగే
ఇవాళ పేపర్ లీకేజ్ అయింది అని చెప్పి మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి సొంత కాన్స్టిట్యున్సీలో పార్లమెంటరీ ఏరియాగా ఆయన ఇంట్లో ఉంటే కూడా ఇవాళ ఇంట్లో నుంచి గుంజుకుపోయి అరెస్ట్ చేసి బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్లో పెట్టేంతటి పరిస్థితి ఏముంది అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించద్దు. ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేస్తారు. బీజేపీ వాళ్ళు అసలే మాట్లాడద్దు. ఈ తెలంగాణలో బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఆయనకు వెన్నులో వణుకు పుడుతున్నది. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు ఎక్కడున్నా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఇవాళ మీరు రావడం అనేది దురదృష్టకరం. దీనికి తగిన ప్రతిఫలం రాబోయే కాలంలో ఉంటుంది. రాబోయే కాలంలో మా ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడిన హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సంఘ సంస్కర్త భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులు దాదాపు పూర్తయ్యాయి. 150 కోట్లతో నిర్మిస్తున్న ఈ కాంస్య విగ్రహాన్ని డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. విగ్రహానికి సంబంధించిన డ్రోన్ వీడియోను మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో షేర్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేసిన వ్యక్తిని అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రం లీక్ కావడానికి ముఖ్య కారకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులతో కలిసి బందప్పని స్థానిక తహసీల్దార్ విచారిస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షమవడం తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పెనుకంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద బైక్పై వచ్చిన వ్యక్తిని హిజ్రాలు అడ్డగించి 15,000 రూపాయలు లాక్కొని కారులో పారిపోయారు. నేను నంది వెళ్తున్నాను, మెటీరియల్ తెచ్చుకోవడానికి నంది వెళ్తున్నాను. ముళ్లపాడు దాటిన తర్వాత రైస్ మిల్ పక్కన యువతల నలుగురు కొంచెం వాళ్ళు బండి ఆపేసారు. హిజ్రాలు బండి ఆపేసి డబ్బులు అడిగారు. అడిగితే జేబులో నుంచి డబ్బులు తీశారు. డబ్బులు తీసేసరికి 500 నోట్లు బయటకు వచ్చింది. 50 రూపాయలు ఇచ్చేసారు. 50 రూపాయలు ఇస్తే ఇంకా చాలా అన్నారు. ఇంకా ఇమ్మని చెప్పారు. ఇంకా ఇమ్మని జరిగితే నేను ఇవ్వలేదు. ఇవ్వపోయేసరికి నా బండి తాళం లాక్కొని బండి తాళం ఇవ్వలేదు. ఒక ఇద్దరు ఎదురుకు వచ్చేసి సైడ్ మిల్లర్ ఎలా తిప్పేశారు. ఆటో ఆపోజిట్ ఒక ఇద్దరు వెనకమాలకు వచ్చేసారు. నా బండి పడేశారు. పడేపోయారు అంటే ఊపేశారు. బండి ఊపేసి డబ్బులు ఎప్పుడైతే తీసేసుకున్నారో వెనక్కి వెళ్ళిపోయారు. అమ్మటి వెనక్కి వెళ్ళిపోయి కారు ఒకటి వచ్చింది. ఆ కారులో వెళ్ళిపోయారు. ఎంత అండి క్యాష్ అంతా? 12,000 సార్. 12,000. తర్వాత తీసుకుంటే 15,000. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కన్నంచిపల్లి నుంచి నంది వెళ్తున్నాం. నెక్స్ట్ డోర్ కార్పొరేట్. రాజోలు మండలం తాటిపాక్ సెంటర్లో రాష్ట్ర క్రిస్టియన్ సెల్ సభ్యులు ఒల్లంపర్తి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్రామ్ 115వ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని జగజ్జీవన్రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ జగజ్జీవన్రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతిపిన్న వయస్కుడిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, భారతదేశ మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రిగా, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించారు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా 40 సంవత్సరాలకు పైగా వివిధ శాఖల కేబినెట్ మంత్రిగా పనిచేశారని, మరీ ముఖ్యంగా అతను 1971 ఇండో పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నారని, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడిందన్నారు. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన 2 పదవీ కాలాల్లో 1974 కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించామని కోరినప్పుడు అంగీకారం తెలపడం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలను నిమ్న జాతీయులకు అందే విధంగా కృషి చేసిన మహనీయుడని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కొనియాడారు. ఎవరు యుద్ధం ద్వారా గెలిస్తే వాడే రాజు. యుద్ధం చేయడు, జయించడు. వాడు ఈ రాజ్యాన్ని నేను రాజుని చెప్తున్నాను. తర్వాత బ్రిటిష్ వాడు పాలనలోకి వచ్చాడు. బ్రిటిష్ వాడు పాలన అనంతరం ఆ పాలన జరుగుతుండగా భారతదేశంలో ఉన్నటువంటి పోరాటాల ఉధృతిని చూసి బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇవ్వడానికి అంగీకరించారు. స్వాతంత్రం ఇచ్చేశారు, అనౌన్స్ చేశారు. కానీ స్వాతంత్రం ఇస్తే దాన్ని మన ఇంటి నిండా బియ్యం ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఉండిపోవాలి. మరి వంట వండడానికి ఒక ఇల్లాలు కావాలి. అలాగే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేశారన్నారు. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని ఎలాగ మనం అన్వయించుకోవాలి, ఆ స్వాతంత్రం యొక్క ఫలాలు లేదా రాజ్యాన్ని పరిపాలించే విధానాలు ఎలా కావాలి,
ఎలా రాసుకోవాలి, ఎలా చట్టాలు చేసుకోవాలన్నటువంటి ఒక మీమాంస వచ్చినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగ నిర్మాణం పూర్తయిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖు భారతదేశంగా అవతరించింది. 56వ సంవత్సరంలో అంబేద్కర్ చనిపోయాడు. ఇప్పుడు జగజ్జనరావు గారు అప్పటికే యువకుడు, దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతలు, ముఖ్యంగా దళితులు, నిమ్మల కులాలు పడుతున్నటువంటి ఈ కష్టాల మీద, ఇబ్బందుల మీద అనేక పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి నాయకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మరణించాడు. మరలా మనకు రెండో సూర్యుడు బాబు జగజ్జనరావు గారు అందుకున్నారు. ఆయన ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి కలిగిరి మండలంలోని యాసిడ్ దాడి కలకలం రేపింది. రాత్రి 9 గంటలకు నాగార్జున రెడ్డి, రమణమ్మ మీద యాసిడ్ దాడి జరిగింది. నిందితులు ఎంతటి వారైనా తగిన చర్యలు తీసుకుంటామని కలిగిరి సిఐ సాంబశివరావు వెల్లడించారు. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులు గతంలో నాగార్జున రెడ్డి ఇంటి ఎదురుగా అద్దెకు ఉన్నట్లుగా తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. అందరికీ నమస్కారం. కలిగిరిలో నిన్న రాత్రి 9 గంటల సమయంలో గోనపాటి నాగార్జున రెడ్డి, అదేవిధంగా వారి భార్య రమణమ్మ మీద యాసిడ్ దాడి చేశారు అన్నటువంటి సమాచారం మాకు తెలిసినటువంటి వెంటనే మేము నెల్లూరులో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ సందర్శించి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి వారిని, బాధితుల్ని విచారించడం జరిగింది. వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారము 1 సంవత్సరం నాడు పద్మావతి అనేటువంటి ఒక స్త్రీ వీళ్ళ ఇంటి ఎదురుగా అద్దెకి రావడం అనేది జరిగింది. సో ఆ ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆ ఇంటి ఓనర్ అయినటువంటి నాగేంద్ర శర్మ గారిని కొద్దిగా తెలియజేస్తారు, సమాచారాన్ని తెలియజేసామని ఇల్లు ఖాళీ చేయించమట్టుగా తెలియజేయడం అనేది జరిగింది. ఆ క్రమంలో పద్మావతి గారు, అదేవిధంగా కృష్ణారావు గారు, అదేవిధంగా పూజారి గారు, ముగ్గురు కూడా వీళ్ళ మీద కొద్దిగా కక్ష పెంచుకొని ఇల్లు ఖాళీ చేపిస్తారన్నటువంటి ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని యాసిడ్ దాడి చేసినట్టుగా లేదా చేయించినట్లుగా మాకు పిటిషన్లో పేరు ప్రస్తావించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మాకు సమాచారం రాగానే వెంటనే స్పాట్ విజిట్ చేయడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి నైబర్స్ని ఎగ్జామిన్ చేయడం అనేది జరిగింది. హాస్పిటల్లో ఫిర్యాదుదారుల స్టేట్మెంట్, ఇతర స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం అనేది జరిగింది. దీనిని బట్టి ఈ పూర్వపరాలను కూడా గమనించిన నేపథ్యంలో గతంలో ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ ఉన్నాడో నాగార్జున రెడ్డి, వీరి మీద పద్మావతి గారి గతంలో వేధిస్తున్నటువంటి కేసు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. వీటన్నిటిని బట్టి ఈ నాగేంద్ర శర్మ గారు, అదేవిధంగా కృష్ణారావు గారు, అదేవిధంగా పద్మావతి, ఈ ముగ్గురు పాత్ర ఎంతవరకు ఉందనేది మాకున్నటువంటి సమాచారాన్ని, అక్కడ ఉన్నటువంటి సీన్ గమనించిన దాన్ని బట్టి కొంత డేటా, అదేవిధంగా వీళ్ళు యాసిడ్ ఎక్కడి నుంచి తెచ్చారో అది యాసిడా కాదనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ గారిని ఎగ్జామిన్ చేసినప్పుడు డాక్టర్ గారు చెప్పింది 20% ఫిమేల్కి, అదేవిధంగా 10% బోన్స్ ఇంజురీస్ జెంట్కి ఉండటం అనేది జరిగింది. అది ఎక్కువ సెకండ్ గ్రేడ్ యాసిడ్ కాబట్టి వాళ్ళకి ప్రాణాపాయం కూడా లేదని డాక్టర్ గారు తెలియజేయడం అనేది జరిగింది. వీరి యొక్క కాంప్లిసిటీని ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే ఈ నేరాన్ని పాల్పడ్డారో వీళ్ళు తప్పనిసరిగా రిమాండ్ పంపించి మరోసారి ఎవరు కూడా ఇలాంటి చర్యలు చేయనంత వరకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం తెలియజేస్తాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ రాజకీయవేత్త, భారతదేశ మాజీ ఉప ప్రధానిగా పనిచేసిన డాక్టర్ బాబు జగజ్జీవనరాం జయంతి సందర్భంగా అనపర్తి గ్రామంలో బాబు జగజ్జీవనరాం నగర్ నందు ఏర్పాటు చేసిన జయంత్యుత్సవంలో పాల్గొన్నారు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానికంగా ఉన్న చర్చి నందు జగజ్జీవనరాం జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని ప్రజలు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగజ్జీవనరాం దేశానికి ఎన్నో సేవలు చేశారని, వారి అడుగుజాడల్లో ప్రజలందరూ నడవాలని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి, ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ, సర్పంచ్ వారాకుమారి, వైస్ ఎంపీపీ కరిదాసు, ఎంపీటీసీలు ఏడుకొండలు, కొండేటి భీమేష్, బుల్లియ, కానూరు కృష్ణ, నోని రంగారావు, పడాల కళ్యాణ్ రెడ్డి, పడాల వెంకటరెడ్డి, సోమరాజు, డేవిడ్ రాజు, రాజు, అబ్రహం, వెంకటేశ్వరరావు, బుజ్జి, బాబు, జగజ్జీవనరాం నగరవాసులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అయితే 40 సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఇంకో పట్టాలని అదిగో పట్టాలని ఎవరో మళ్ళీ కాగితాలు తీసేసుకోవడం జరిగింది. 40 ఏళ్ళ నుంచి మేము వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు తీసుకుంటానికి కూడా 1,50,000 కూడా ప్రభుత్వం మరి సాగిస్తుంది. చాలామంది ఇల్లు కట్టుకున్నారు.
కొత్తూరు తుప్పలపూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు నుంచి కాపురాన్ని సుమారు 200 ఎకరాలు తీసుకున్నాం. అది కూడా కాలేజీ అన్నీ పెట్టి బాగా డెవలప్ చేద్దామని అనుకుంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.